అధికారులకు కానీ కోర్టులో కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ ఎవరైనా ఒక ఫిర్యాదు చేయడం కానీ లేకపోతే ఆ ఫిర్యాదు చేసిన వాళ్ళని బెదిరించడం కానీ తొక్కిపట్టడం కానీ కోర్టులో కేసు వేసిన వాళ్ళని భయపెట్టడం ఇట్లాంటివి ఏమైనా జరిగి ఉన్నాయా? అసలు దీనికి సంబంధించి బయట ప్రపంచానికి ఎందుకు రాకుండా ఉంది? ఇది పుష్ప కంటే ఎక్కువ గట్టిగా ఉన్నట్టుంది. ఇది వెంకటకృష్ణ గారు సార్, దీని మీద పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఒకరిద్దరు కాదు, మినిమం ఒక 10 మెంబర్స్ చాలా స్ట్రాంగ్ గా ఎన్జిఓలు పెట్టి పోరాటం చేశారండి. ఓకే, యానాది సంఘం వాళ్ళు ఒక పక్క పోరాటం చేశారండి. ఎస్సీ ఎస్టీ అసోసియేషన్స్ పోరాటం చేశాయండి. అదే విధంగా ఇది గ్రామీణ అటవీ ప్రాంత పరిరక్షణ సమితి అని ఒకటి ఏర్పాటు చేసి అతను పోరాటం చేశాడండి. చాలా మంది పోరాటం చేశారు. చివరికి నేను కూడా ఆయన మీద పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు నేను కూడా దిగానండి ఇందులో. ఒకటి సార్ ఇంతకు ముందు విద్యాసాగర్ గారు అడిగినప్పుడు చెన్నైకి వెళ్ళి చూడాలన్నాడు. నేను ఆ పని కూడా చేశానండి. చెన్నైకి వెళ్ళాను. చెన్నైలో ఈ యొక్క ఒరిజినాలిటీ గురించి మొత్తం అంతా రికార్డ్ తీసాం. అదే విధంగా GPS ట్రాకింగ్ సిస్టమ్ తీసాం. ఎవ్రీథింగ్ అన్నిటికీ కూడా ఒకటే ఒక మూలాధారం ఏంటంటే ఎక్కడ మాకు లభించిందంటే 1984లో ఒక కరెక్షన్ జరిగిందండి. ఆ 1984 కరెక్షనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఫారెస్ట్ మినిస్టర్ అయిన తర్వాత రాటిఫై అయింది. అంటే ఈయన ఫారెస్ట్ మినిస్టర్ అయిన తర్వాత ఈ యొక్క 70 acres ల్యాండ్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ కు ఉన్నట్లుగా అక్కడ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారండి. మరి చెన్నైలో ఉన్న రికార్డులో కానీ లేకపోతే ఫారెస్ట్ సంబంధించినటువంటి సెంట్రల్ ఆఫీస్ ఢిల్లీలో ఉన్నటువంటి రికార్డులో కానీ లేదా మన హైదరాబాద్ లో ఉన్నటువంటి రికార్డులో కానీ ఎక్కడా కూడా ఈ యొక్క రిజర్వ్ ఫారెస్ట్ లో రెవెన్యూకు ల్యాండ్ ఉన్నట్లుగా ఎక్కడా లేదండి. ఈ యొక్క ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ లో మాత్రం దాన్ని అలా క్రియేట్ చేసుకొని ఆ ఎంఆర్ఓ ఆఫీస్ రికార్డులు మాత్రం అలా మెయింటైన్ చేసుకుంటూ దాని మీద సేల్ డీడ్ క్రియేట్ చేసుకొని ఏముందండి, ఒక 20 సంవత్సరాల క్రితమో 15 సంవత్సరాల క్రితమో ల్యాండ్ ఎంత ఉందో ఎవరికి తెలియదు, ఓనర్ ఎవరికి తెలియదు. ఆ రోజుల్లో ఈ యొక్క ఫోటోగ్రఫీ సిస్టమ్ ఉండేది కాదు, తమ్నో సిస్టమ్ ఉండేది కాదు. ఎంత ఉంటే అంత పోయేవాళ్ళు, రిజిస్టర్ చేసేసుకునే వాళ్ళు, వాళ్ళకు వీళ్ళు మార్చుకునే వాళ్ళు. ఆ విధంగా చేసినటువంటి నేను ఒకటే అడుగుతున్నాండి, 2009లో మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క ఎలక్షన్ అఫిడవిట్ చూడండి, 2024 అఫిడవిట్ చూడండి. ఆయన 30 లక్షలతో స్టార్ట్ అయ్యి 211 కోట్లు చేరాడండి. ఆయన యొక్క సామ్రాజ్యం వైట్ మనీ 32 లక్షలు ఎప్పుడు 2009లో ముందు ఆయన ఆదాయం 32 లక్షలు చూపించాడండి. ఈ రోజు 211 కోట్లు చూపించాడు 2014 అఫిడవిట్ లో. ఆ 2009కు ముందు ఉన్నటువంటి ఏ ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా ఈ సర్వే నెంబర్స్ మెన్షన్ చేయలేదండి. ఈ 2 సర్వే నెంబర్లకు చూపించలేదు ఆయన. తర్వాత చూపించుకుంటూ వచ్చాడు, తమ్ముడి పేరు మీద, భార్య పేరు మీద, కొడుకు పేరు మీద. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ యొక్క మిథున్ రెడ్డి మైనర్ గా ఉన్నప్పుడే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ కింద 30 కోట్లు చూపించేశాడండి ఎలక్షన్ అఫిడవిట్ లో. అంటే ఉన్నాయి, సాక్ష్యాధారాలు చాలా ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలు, కబ్జాలకు సంబంధించి ఫీల్డ్ పైన ఆధారాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీస్ రికార్డుల్లో ఆధారాలు ఉన్నాయి. దానివల్ల బలైపోయినటువంటి చాలా మంది చనిపోయారండి. ఒక ఆమె అక్కడే సూసైడ్ కూడా చేసుకున్నట్లుగా ఈ రోజు వార్తలు వచ్చాయండి. అక్కడ ఒక లేడీ అక్కడ సూసైడ్ చేసుకున్నట్లుగా, చిరుతపులులు దాడి చేసినట్లుగా, మనుషుల పైన ఏడుగుల తొక్కిసలాట జరిగినట్లుగా రకరకాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర చాలా ఎంక్వైరీ, చాలా మెటీరియల్ ఉందండి, అన్ని ఉన్నాయి. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బోర్డులో నిలబెట్టాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరాడు. పవన్ కళ్యాణ్ గారికి సవాల్ విసిరాడు, మన చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసిరాడు. మీరు చేతనైతే మీరు నిరూపించుకోండి అన్నట్లుగా ఆయన సవాల్ విసిరాడు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని మీరు ఎత్తుకోండి, ఆడెత్తుకోండి, వీడెత్తుకోండి అనే మాటలు కాకుండా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఒక కూటమిగా ఈ యొక్క దుర్మార్గుడి యొక్క దుష్టాంతాలకు ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టండి. గత మూడు దశాబ్దాల నుంచి పెద్దిరెడ్డి రామచంద్ర అరాచకాలతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పేద రైతులు, పేదవాళ్ళు, అమాయకులు నశించిపోయారు. ఇప్పటికైనా పెట్టండి చెప్తున్నా. ఆయన పెట్టినటువంటి ప్రతి ఒక్క పరిశ్రమ అది ఒక దోపిడీనే. ఈ రోజు యానాది కాలనీని మొత్తం ధ్వంసం చేసి శివశక్తి డైరీ ఫామ్ పెట్టుకున్నాడు, నడిపించుకుంటున్నాడు. అదే విధంగా దేవాదాయ భూములన్నీ కొల్లగొట్టి ఆయన ఈరోజు
అనుభవిస్తున్నాడు. దేవాదాయ భూములు అయితే చాలా ఉన్నాయండి. ఇంతకు ముందే భానుప్రకాష్ సార్ అడిగారు, నేను కూడా కొన్ని వివరాలు ఇస్తాను. ఈ చిత్తూరు జిల్లాలో మా తంబాలపల్లి ఏరియాలో, మదనపల్లి ఏరియాలో ఈ విధంగా ఈ ఏరియాలో జరిగినటువంటి భూ కబ్జాలు, కోర్టు కేసులు, ఎంతమంది కోర్టుకు వెళ్ళారు, హైకోర్టు ఏం చెప్పింది, ఇక్కడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎటువంటి కౌంటర్స్ వేశారు, కలెక్టర్ ఏ కౌంటర్ వేశాడు, జాయింట్ కలెక్టర్ ఎటువంటి కౌంటర్ వేశాడు హైకోర్టులో, ఇవన్నీ కూడా ఒక 300 పేజీల డాక్యుమెంట్ తయారు చేసి నేను నారా లోకేష్ గారి చేతిలో పెట్టానండి. సార్, ఇవన్నీ కూడా అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్, అన్ని కూడా ప్రభుత్వం ఒప్పుకున్నవి. ఈ